గాల్లో విమానాల్లో ప్రయాణిస్తే సేఫ్టీ ఉంటుందా? భూమి మీద బస్సులు, కార్లలో ప్రయాణిస్తే సేఫ్టీ ఉంటుందా? ఎక్కడున్నా పూర్తి భద్రత అనేది ఉండదు. మనకు నూకలు రాసి పెట్టుంటేనే మనం బతుకుతాం. ఇలాంటి సిట్యుయేషన్ ఈ రోజు మనం ఒకటి చూడబోతున్నాం. ఇదే ఆదివారం హైదరాబాద్ నుంచి హుబ్లీకి వెళ్లాల్సిన ఫ్లైట్ 91 విమానం ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. సాయంత్రం 3:30 గంటలకు 22 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ విమానం ప్రతికూల వాతావరణం మరియు సాంకేతిక లోపాల కారణంగా గాల్లోనే దాదాపు 3 గంటల పాటు చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని భయపడుతూ ప్రయాణం చేయాల్సి వచ్చింది. గంటల్లో హుబ్లీ చేరుకోవాల్సిన ఈ ఫ్లైట్ దాదాపు 8 గంటల పాటు ఆలస్యమైంది. సాయంత్రం 4:30 గంటలకు హుబ్లీ చేరుకోవాల్సినటువంటి విమానం చివరకు బెంగళూరు దారి మళ్లించి అక్కడి నుంచి తిరిగి బయలుదేరి అర్ధరాత్రి 11 గంటల సమయంలో హుబ్లీకి చేరుకుంది. ఈ ఘటన ప్రయాణికులు తీవ్ర ఆందోళనతో గడిపారు. గాల్లో ఉన్నంతసేపు ఏం జరుగుతుందో అన్న భయంతో గుప్పెట్లో ప్రాణాలను పెట్టుకొని ఉండాల్సి వచ్చింది. ఈ ఘటన మరోసారి ఏం నిరూపించిందంటే మనిషి ఎక్కడున్నా గాల్లో అయినా నేల మీదైనా ప్రమాదం ఉండే అవకాశం. మనకు నూకలు రాసి పెట్టుంటేనే మనం బతుకుతాం అనిపించే ఘటన ఇది చెప్పుకోవచ్చు.